సకాలంలో వివాహం కుదరని వారు అందుకోసం ఎన్నో పూజలు, నోములు చేస్తుంటారు. మంచి సంబంధం కుదిరి త్వరగా వివాహం కావాలని ఎన్నో క్షేత్రాలు కూడా దర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని ఆలయాలు దర్శిస్తే త్వరగా వివాహం జరుగుతుందని అంటారు. కాని ఏకంగా వివాహాలే కుదిర్చే ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇడగుంజి గణపతి ఆలయంకు ఒక్కసారి వెళ్లి స్వామిని దర్శిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని విశ్వాసం. వినాయకుడు బ్రహ్మచారే అయినప్పటికీ ఈ ఆలయంలో మాత్రం గణపతి కరుణిస్తే సత్వరమే వివాహం అవుతుందట. ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణంకు సమీపంలో ఈ ఆలయం ఉంది. గణపతి స్వయంభూగా వెలసిన అలనాటి కుంజవనమే నేటి ఇడగుంజి అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే గణపతి విగ్రహం ఎంతో ముచ్చట గొలుపుతుంది. వినాయకుడు ఈ దేవాలయంలో ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డుతో, మెడలో పూలదండతో నిరాడంబరంగా దర్శనమిస్తాడు. సాధారణంగా వినాయకుని ఆలయంలో గణపతి విగ్రహం చెంతన ఉండే ఎలుక ఈ ఆలయంలో కనిపించదు. ఈ ఆలయంలో స్వామికి గరికె సమర్పిస్తే చాలుకోరిన కోరికలన్నీ తీరుతాయని విశ్వాసం. కలియుగంలో దోషాలను నివారించేందుకు ఋషులంతా సరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలిఖ్యుడు అనే ముని ఆధ్వర్యంలో యజ్ఞయాగాదులు చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు త్రిమూర్తులు ఇదే ప్రాంతంలో రాక్షస సంహారం చేశారని నారదుడు చెప్పిన మీదట యజ్ఞయాగాదులకు ఈ ప్రాంతం అనువైనదని భావించి ఇక్కడే యజ్ఞం చేయడానికి నిశ్చయించారు. కాని యజ్ఞం మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడంతో ఋషులంతా నారదుని శరణు వేడుకున్నారంట. అప్పుడు నారదుడు గణేశుని అనుగ్రహంతో ఆటంకాలు లేకుండా యజ్ఞయాగాదులు జరుగుతాయని అభయమిచ్చి ఆయనే స్వయంగా కైలాసానికి వెళ్లి గణేశుని వెంట తీసుకుని యజ్ఞం జరిగే ప్రాంతానికి వచ్చారంట. అప్పటినుంచి గణేశుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కర్ణాటకలోని బంధి అనే జాతివారు పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని 2 పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. చిత్రమైన ఆచారాలు ఉన్న ఈ ఆలయాన్ని ఏటా 10 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. ఇడగుంజి గణపతి ఆలయంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తే తాము కోరుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇడగుంజి గణపతి ఆలయంకు సమీపంలో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి ప్రాచీనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది. ప్రకృతి సౌందర్యం మధ్య ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బెంగుళూరుకు రైలు, విమానం, బస్సు సౌకర్యాలున్నాయి. బెంగుళూరు నుంచి గోకర్ణంకు చేరుకుంటే అక్కడ నుంచి ఇడగుంజి గణపతి ఆలయానికి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి. మనం కూడా ఇడగుంజి గణపతి ఆలయాన్ని దర్శిద్దాం, సకల శుభాలను పొందుదాం.